ఉన్నారు అందరూ? ముందైతే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. ఎట్లా చేసుకున్నారు పండగ? ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసిండ్రా? పిండి వంటలు చేసుకున్నారా? అరిసెలు తిన్నారా? మాకైతే ఈరోజు మరీ టూ మచ్ అండి. -14 ఉంది. సలివెడతాను చూడు, నాకు సలివెడతాను చూడు అన్నట్టే ఉంది. మార్నింగ్ స్నో పడ్డది, లేచి కాసేపు చూసి ఆ చలికి మళ్ళీ పడుకున్నాము. ఇంకా నాకైతే దగ్గుందండి చాలా, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక బెడ్రూమ్లో పడుకోమని నేను బెడ్రూమ్లో పడుకున్నా. మామూలుగా అయితే ఫ్రెండ్స్ని అట్లా భోజనానికి పిలిచి అట్లా సందడిగానే చేసుకుంటాం సంక్రాంతి, కానీ ఇక ఇంత చలికి ఎవరింట్లో వాళ్ళే సైలెంట్గా చేసేసుకున్నాము. సో మీ అంత సందడిగా కాకపోయినా మా సంక్రాంతి కూడా స్వీట్గానే జరిగిందండి. హాల్లో పరిస్థితి అయితే ఇది. బుడ్డిది దాని బొమ్మను పక్కకు పెట్టుకొని అపురూపంగా చూసుకుంటుంది. ఆ బొమ్మ దాని బేబీ అంట. డైలీ స్నానం కూడా చేపించి తుడిచి దానికి డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ మార్చి వేసి రచ్చ చేస్తుంది. ఇంకా మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా? ఆయనకు కూడా జలుబు దగ్గు ఉన్నాయి, కానీ నాకన్నా కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నాడు. ఏం తాగుతున్నావు? గ్రీన్ టీ. నాకొద్దు, అస్సలే వద్దు. కొంచెం హనీ వేసుకుంటే మన బాగుంటుంది. హనీ కూడా వేసుకోకుండా తాగుతావా అంటే నేను అసలు తాగా. ఒక్కసారి అలా బయటికెళ్ళి చూసొద్దామా పరిస్థితి ఎలా ఉందో. ఇది 7 ఏడాది క్రితం స్టార్ట్ పెట్టిండు, ఇంకా చేస్తానే ఉన్నాడు. దాన్ని ఎప్పుడు ఫినిష్ చేస్తాడో ఏమో. అమ్మో, కార్ గరాజ్లో ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంది, చల్లగా ఈగం పెడుతుంది. మార్నింగ్ కొంచెం ఎక్కువనే ఉండే అండి స్నో, కాకపోతే మేము మళ్ళీ పడుకొని లేచినాం. అందున ఇంకా సన్ వచ్చేసరికి కరిగిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ సైడ్స్కు కొంచెం ఉంది, అది కూడా 5-10 నిమిషాలలో కరిగిపోతుంది. కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది. తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంత చలిలో బయట ఎవరన్నా ఉంటారా చెప్పండి? అసలు చూసినరా, నిర్మానుష్యంగా ఉంది రోడ్డు పైన. ఇంటి కోసం ఫర్నిచర్ ఆర్డర్ చేసాము, నిన్న సాయంత్రమే వచ్చింది. ఇంకా దాన్ని ఓపెన్ చేసి సెట్ చేసేయాలి. క్లీనింగ్ కోసం అయితే ఇంకా లేవంగానే నేను ఇల్లు ఉడ్చి తుడవడానికి మాత్రం రోబోని పెట్టా. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మా గ్యాస్ పొయ్యి చూసినరా ఎంత గలీజ్ ఉందో? దాన్ని చూసి భయపడకుండ్రి. వారానికి 2 రోజులు మా ఆయనని టీ పెట్టమంటే సాల్ కంపు చేస్తాడు. సో ఇలా ఉన్నదాన్ని ఇలా చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి. హెడ్ బాత్ డన్. ఓ పెద్ద పని అయిపోయింది. హెయిర్ డ్రైయర్ బయటకు తీసిన. జలుబు ఉందని వాడడమే కానీ ఇది నేను రెగ్యులర్గా అస్సలు వాడనండి. నేను అసలు ప్రిఫర్ చేయను కూడా దీన్ని. నా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కొనుక్కున్నా, ఎందుకంటే మనకు తల స్నానం చేసినప్పుడు వెంటనే జుట్టు ఆరకపోతే మనకు జలుబు ఉంటే పిల్లలకు అంటే ఫీడింగ్ చేస్తే వాళ్ళకు కూడా జలుబు వస్తుంది కదా. సో అప్పుడు కొనుక్కున్నాను అన్నమాట. ఎప్పుడో ఒకసారి వింటర్లోనే ఒక 2-3 సార్లు అట్లా వాడతా. బట్ జనరల్గా అయితే నేను ప్రిఫర్ చేయను దీన్ని. ప్రస్తుతానికి జుట్టు అయితే ఆరిపోయింది. సో సింపుల్గా అలా క్లచ్ పెట్టేసుకుందామండి, ఎందుకంటే కిచెన్ దగ్గర చేసే పనులు చాలా ఉన్నాయి మనకు. మా ఆయన ఆల్రెడీ స్నానం చేసి పూజ పనులు కూడా మొదలు పెట్టేసుకున్నాడు. యాక్చువల్లీ ఆయన బయటకు వెళ్ళి కూడా వచ్చాడండి, వాల్మార్ట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చాడు దేవునికి పెట్టడానికి. ఇది వచ్చేసి స్టడీ రూమ్ అండి, కాకపోతే ఇంకా దేవునికి మందిరం చేసుకోవాలని వుడ్ కూడా తెచ్చుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్రస్తుతానికని నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇది భూమి కానీ ప్లే ఏరియా అన్నమాట. యాక్చువల్గా గెస్ట్ బెడ్రూమ్ని భూమి కాని కోసం కేటాయించినాం, కానీ కాకపోతే గెస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుందండి, హాల్ నుంచి కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటుంది కనుక అది ఒక్కతే పోయి ఆడతలేదని చెప్పేసి ఇక దానికోసం మళ్ళీ స్టడీ రూమ్లో ఇలా సపరేట్గా ప్లే ఏరియా క్రియేట్ చేసినాము. ఇదేంటంటే మనం కిచెన్ దగ్గర నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంటే 2 డోర్స్ ఇచ్చారు దానికి, ఆ రూమ్కి. సో ఫుల్ వైడ్ ఓపెన్ లాగా ఉంటుంది మనకు. ఇగో దాని బేబీ ఆల్వేస్ బేబీతో ఆడుకుంటూనే ఉంటుంది. మా ఇంట్లో పూజ మాత్రం మ్యాక్సిమం ఆయననే చేస్తాడండి. నేను ఎక్కువ శాతం కిచెన్ వర్క్ చూసుకుంటా. అంటే పండగలలో నేను ప్రసాదం నైవేద్యం అవి చేస్తూ ఉంటా, ఆయన అంతలోకి పూజ చేసేస్తాడు. లాస్ట్కి ఇద్దరం కలిసి మొక్కుతాం అన్నమాట. ఆయన అయితే కొంచెం మంత్రాలు అవి కూడా చదువుకుంటా ఉంటాడు. ఇప్పుడైతే పసుపుతోని గణపయ్యను తయారు చేసి ప్రథమ పూజ చేస్తున్నాడు.
పొట్టు పెడతా కాసేపు అయినాక. మనం ఇప్పుడు రెడీ అయ్యి గుడికి వెళ్తాము. పెట్టుకో 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 బొట్టు పెట్టుకో పెట్టుకో బొట్టు. అప్పుడప్పుడు నన్ను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి బొట్టు 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 అని అడుగుతుంది, నేను పెడతా. నిన్న రాత్రి నాకు ప్రశాంతంగా నిద్ర పట్టిందండి. ఎందుకంటారా, దాదాపు 2-3 నెలల నుంచి ఇగో ఈ క్లాజెట్ అంతా నీట్గా సర్దాలి. అంటే మామయ్య డాటర్స్ అన్న ఒక సైడు, నావి చీరలు ఒక సైడు అని ఎప్పటి నుండో అనుకుంటున్నా. అసలు ఆ పని వెనకకే పోతుంది. వీకెండ్ వచ్చిందా సరుకులు తెచ్చుకోవడము, ఏదైనా సినిమాకి పోవడము, ఫ్రెండ్స్ని కలవడం అట్లనే అయిపోతుంది. కానీ సంక్రాంతి సందడిలో మొత్తానికి సర్దేసేసిన. క్లాజెట్కి వచ్చినాం కదా, పనిలో పనిగా నిన్న సాయంత్రమే ఇండియా నుండి ముచ్చటగా 3 చీరలు వచ్చినాయి. చీరల కంటే బ్లౌజులు మాత్రం సూపర్ ట్రెండీగా ఉన్నాయి. రెండోసారి చూద్దరు కానీ కనిపిస్తున్నాయా? ఇవే ఆ 3 చీరలండి. 3 చీరలు కానీ 4 బ్లౌజులు. అదేం లెక్కంటారా? ఒక చీరకు ఆ శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ కాకుండా ఒకటి వర్క్ చేపించిన బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించుకున్నా. బ్లౌజులు అయితే అన్ని కూడా క్యూట్ గా కొంచెం అన్నా డిఫరెంట్ గానే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ శారీ నుంచి చూద్దామండి. ఇదైతే చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ విత్ ఆరెంజ్. సో ఇలాంటి శారీ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, బట్ దీని బ్లౌజ్ డిఫరెంట్ ఉండడం వల్ల తీసుకున్నాను. చీర కొంగుకు మొత్తం ఇట్లా టాజిల్స్ ఇచ్చేసరికి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కదా, కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఆ టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ ఆరెంజ్ లో వచ్చేసింది. కాకపోతే ఇది కోట్ మోడల్ ఉంటది కదా, అంటే ఎట్లా అంటే ఈ బ్లౌజ్ చూడ పరేషానే ఉంది. ఇప్పుడు మనకు చీర కొంగు ఉంటది కదండి, ఆ కొంగు అంతా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. దానిపై నుంచి ఇది లేయర్ లాగా వచ్చేస్తుంది. దట్టు మనకు షోల్డర్ దగ్గర ఇదిగోండి మనకు మంచిగా రోజ్ ఫ్లవర్ లాగా, ఆరెంజ్ రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది. సో వేసుకున్నామంటే ఇది మంచిగా కనిపిస్తుంది క్యూట్ గా. ఇంకా శారీ వచ్చేసి ఆరెంజ్ కనుక వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇదిగో షోల్డర్స్ దగ్గర అదే విధంగా హ్యాండ్ దగ్గర ఆరెంజ్ ఇచ్చేసి మ్యాచ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అనాది కాలం నుండి వస్తున్న కాంబినేషనే, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఎల్లో అండ్ బ్లూ. దీనికి కూడా బ్లౌజ్ మంచిగా ఉంది. చూసిండ్రా చీర? అసలు చూడంగానే కలర్ కాంబినేషన్ తోని కొట్టేస్తోంది. అంటే ఫుల్ బ్రైట్గా ఉంది అనమాట. మనము ఫంక్షన్స్ అట్లా కూడా కట్టుకొని వెళ్ళొచ్చు. బార్డర్ కూడా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. కొంగుకు వచ్చేసి చక్కగా టాజిల్స్ కూడా వచ్చేసినాయండి మనకు ఎల్లో కలర్ లోనే. దీనికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ అండ్ క్యూట్ బ్లౌజ్ అండి. వేసుకొని కూడా చూసినా భలే ఫిట్టింగ్ కూడా మస్తు ఉంది అసలు. ఇది కూడా డార్క్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. సో ఈ శారీ అయితే పట్టు శారీ టైప్ కనిపిస్తుంది చూస్తుంటే. ఈ చీర గుళ్ళ కట్టుకున్నా కూడా మంచి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే డార్క్ కలర్. దట్టు ఇదైతే అంచు ఈ మధ్య ఎక్కువ శాతం అంచులు పెద్దగా వస్తున్నాయి, బట్ దీనికి మాత్రం అంచు చిన్నగా వచ్చి క్యూట్గా ఉంది. దీనికి 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నా అండి. అంటే శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ కాకుండా వర్క్ కొంచెం లిటిల్ హ్యాండ్స్ దగ్గర వర్క్ చేయించి కూడా స్టిచ్ చేయించుకున్నా. సో ఈ అంచును మ్యాచ్ చేస్తూ ఈ బ్లౌజ్ నేను కుట్టించుకున్నా. ఇది కాకుండా చీరతో కూడా మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి, దాన్ని కూడా క్యూట్ గా కుట్టిన వాళ్ళు చాలా బాగా. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ మనకు బార్డర్ ఇచ్చేసారు అండ్ వెనకాల మనకు సింపుల్ గా డౌరీస్ పెట్టేశారు. ఈ బ్యూటిఫుల్ 3 శారీస్, దట్ టు విత్ మోర్ బ్యూటిఫుల్ బ్లౌజెస్. సో ఇవన్నీ అయితే నేను ఇన్స్టా పేజ్ దేవి శారీ డిజైనర్స్ వాళ్ళ దాంట్లో తీసుకున్నా అండి. వాళ్ళ దాంట్లో అంటే మనకు 1 స్టాప్ అన్నమాట. శారీస్ ప్లస్ డిజైనర్ బ్లౌజెస్, మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అన్ని ఒకే చోట దొరుకుతాయి. పండగకైతే చాలా కలెక్షన్ కూడా పోయిందంట.
ఎస్పెషల్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. సో నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక మా ఆయనని తిట్టమంటే ఎందుకు తిట్టా చెప్పండి, ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది బయట, ఈ చలిలా రాత్రిపూట సినిమాకి తీసుకుపోతుండు. అది బుడ్డిది పడుకున్నది, పాపం పడుకున్న దాన్ని వల్ల మొత్తము కాళ్ళకు సాక్స్లు వేసి తలకు మంకీ క్యాప్ వేసి ఫుల్ కవర్ చేసేసి తీసుకుపోతున్నాం. యాక్చువల్గా సాయంత్రం టెంపుల్కి పోదాం అనుకున్న వాళ్ళమే, అమ్మో బాగా చల్లగా ఉందని పోయలేదా, ఈయన నాకు చెప్పకుండా ఆల్రెడీ 2-3 days బ్యాకే బుక్ చేసిండంట. ఇంకా తప్పక వెళ్దాం అనుకుని వెళ్తున్నాము. అయినా సినిమా పిచ్చోళ్ళమండి మేము. జనరల్గా అయితే ఇప్పటికే సంక్రాంతి 4 సినిమాలు కవర్ చేసేటోళ్ళము, కాకపోతే కొంచెం కుసకుసుంది. అదే అండి జలుబు దగ్గు ఉండడం వల్ల ఓపిక పట్టినాము. ఇంకా ఏ సినిమాకి వెళ్ళాలి హనుమాన గుంటూరు కారం అనుకున్నాము. ఫైనల్గా హనుమాన్ సినిమాకి అయితే బయలుదేరినాం. అంటే ఇదే టికెట్తో మనం గుంటూరు కారం కూడా వెళ్ళొచ్చు. సో అక్కడికి పోయినాక డిసైడ్ అయిదామని కూడా అనుకున్నాం ఒక మాట. సినిమా ఎప్పుడు స్టార్ట్ తెలుసా అండి, 9:30కు. మనం 9:30కు ప్రయాణంలోనే ఉన్నాము. కథం మళ్ళీ 10-15 నిమిషాలు సినిమా అవుట్. థియేటర్ దగ్గరికి వచ్చేసినామండి. సర్ప్రైజింగ్ ఏంటంటే అసలు ఎవ్వరు ఉండరు ఇంత చలిలో, మాలాంటి పిచ్చోళ్ళు ఎందుకు ఉంటారులే ఇంకా వేరే వాళ్ళు అనుకున్నామా, చాలామంది అసలు థియేటర్ ఫుల్ రష్ ఉందండి. హనుమాన్ సినిమా కూడా చాలా బాగుందని టాక్ కదా, అందువల్లనో ఏమో మస్తు అంటే నిండిపోయింది థియేటర్. ఎవడే సినిమా పిచ్చోడు, నువ్వే కదా. సినిమాకి నేను వద్దని చెప్పా, అదే వెళ్దాం ఉంది నేను. మళ్ళీ ఇప్పుడు నన్ను సినిమా పిచ్చోడు అంటాను. మన టికెట్స్ స్కాన్ చేసేసి హనుమాన్ థియేటర్ అంటే హనుమాన్ మూవీ ఏ హాల్లో నడుస్తుందో చూసుకుంటూ వెళ్తున్నాము. బుడ్డిదైతే నిద్రలేసి ముసిగా నవ్వడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇంక ఇది మమ్మల్ని సినిమా చూడనిస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆ మూవీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 10 to 15 minutes మూవీ డుష్క్. ఒక విషయం ఏంటంటే మొన్న ఏదో మూవీకి వెళ్తే భూమి మధ్యలో మెలకు వస్తే ఫుల్ ఏడ్చింది, కానీ ఈ మూవీని మాత్రం భూమిగాడు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. అంటే హనుమాన్ని చూపించినప్పుడల్లా ఎగ్జైట్ అవుతుంది అది కూడా. ఇంకా ఇంటర్వెల్లో మాత్రం రచ్చ చేసింది చూడండి, భలే ఆడుకుంది. ఉడిదాన్ని చూసినరా, సినిమాకి తీసుకొచ్చేటప్పుడేమో పడుకొని ఉన్నది, ఇప్పుడు చెంగ ఎగురుతుంది. మూవీ అయిపోగానే దాని 2 బాటిల్స్ అంటే మిల్క్ బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకుంది. ఎక్కడ మర్చిపోతామో అనుకుందో ఏమో. బయట అయితే యాజ్ యూజువల్గా విపరీతమైన చలండి. ఫస్ట్ ఆయన వెళ్ళి కార్లో హీటర్ ఆన్ చేసిన కాసేపటికి నేను బుడ్డిదాన్ని తీసుకొని వెళ్తున్నా. సో మాకైతే సంక్రాంతి ఇట్లా గడిచిందండి. మీరు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి.